హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కీన్వా తోటి కట్టె పొంగల్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా, షుగర్ పేషెంట్లకైనా చాలా మంచి రెసిపీ అండి ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు కీన్వా అయితే వేసుకుంటున్నాను. ఇందులోని ఏ కప్పుతో అయితే మనము కీన్వా తీసుకున్నామో అదే కప్పు తోటి 1 కప్పు పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిలో నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వీటిని కడగాలి. ఇలా శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల పాటు నానబెట్టుకుంటే ఇవి బాగా నానిపోయి ఉంటాయి. ఇలా నానబెట్టుకున్న వీటిని ఒకసారి శుభ్రంగా నీటితో కడిగి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న కీన్వాని పెసరపప్పునైతే ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే కీన్వా పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 5 గ్లాసుల నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇక్కడ మనము కీన్వా పెసరపప్పు 2 కలిపి 2 గ్లాసులు తీసుకున్నాం కదండి, అందుకని 5 గ్లాసుల నీళ్ళైతే సరిపోతాయి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని దీనిపైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కట్టె పొంగల్ అయితే నార్మల్గా చేసుకునే కట్టె పొంగల్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో మనము ఆయిల్ అయితే యూజ్ చేయం కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి ఇది. ఇలా మీడియం టు హై ఫ్లేమ్ మీద 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని విజిల్ అంతా పోయిన తర్వాత దీనిపైన మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదండి, చాలా మెత్తగా ఉడికింది. కట్టె పొంగల్ కోసం కీన్వాని పెసరపప్పుని ఇంత మెత్తగా ఉడికించుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇందులోని కొన్ని జీడిపప్పు, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. కట్టె పొంగల్లో ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న కీన్వాని పెసరపప్పునైతే ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కీన్వా తోటి కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోతుందండి. కీన్వాలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి ఇది. వారానికి ఒక్కసారైనా ఇలా కీన్వా తోటి కట్టె పొంగల్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కీన్వా తోటి కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.